హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం స్క్వేర్ నెక్కి హెమ్మింగ్ బెల్ట్ ఎలా వేయాలన్నది చూద్దామండి. సరేనా? నెక్ అనేటప్పటికి ఇటువైపు 2.5 ఇంచులు, ఇటువైపు 2.5 కానీ లేదా 3 ఇంచులు కానీ వెడల్పు తీసుకొని స్క్వేర్ మనం మార్కింగ్ చేసుకుంటాం. సేమ్ దాని మీదే కటింగ్ అన్నది చేసేసుకుంటాం. కానీ ప్లెయిన్ బ్లౌజ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం హెమ్మింగ్ బెల్ట్ని ఎలా వేయాలన్నది నేర్చుకోవాలి. అదే లైనింగ్ అనుకోండి, ఇలా స్టిచ్చింగ్ చేసి కార్నర్లు కట్ చేసి వెనక్కి కూడా లైనింగ్ తిప్పేయచ్చు. కానీ హెమ్మింగ్ బెల్ట్ అన్నది కంపల్సరిగా ప్లెయిన్ బ్లౌజులకి వేయాల్సిందే. సరేనండి? ఈ స్టిచ్చింగ్ అన్నది చూపిస్తాను, వివరంగా చూడండి. కార్నర్లోని స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుంటే సరిపోద్ది. బ్లౌజ్ క్లాసెస్లో స్టార్ట్ అయినాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి మోడలు నేర్చుకోవాలి. అలాగే డ్రెస్సులు కానీ, కుర్తీలు కానీ, ప్యాంట్స్ కానీ, లాంగ్ ఫ్రాక్స్, ఇలా కాలర్ బ్లౌజులు అన్ని క్లాసెస్ ఉన్నాయి. ఏ క్లాస్ ఇంట్రెస్ట్ ఉన్నా సరే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్టయితే కనుక మిమ్మల్ని నేను గ్రూప్లో యాడ్ చేసుకుంటాను. ఏ క్లాస్కి ఎంత ఫీజు అన్నది కూడా మీకు నేను వివరంగా చెప్తాను. సరేనండి? ఇప్పుడు ఇలా మనకి బ్లౌజ్ నెక్ కటింగ్ చేసుకున్నాము. హెమ్మింగ్ బెల్ట్ వచ్చేసి క్రాస్లు కట్ట ఏమీ అవసరం లేదు. స్ట్రైట్ కట్లోని స్ట్రైట్గానే మనకి మిగిలిన క్లాత్లోంచి బ్లౌజ్ కటింగ్ చేయగా మిగిలిన క్లాత్లోంచి 1.5 ఇంచు వెడల్పుని మనం ఈ పట్టీ తీసుకోవాలి. తీసుకుని ఈ 2 అంచుల్ని కలిపి ఇలా ఫోల్డ్ చేశారనుకోండి, స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇంకా ప్రత్యేకించి ఏ ఫోల్డింగ్స్ చేయాల్సిన అవసరం లేదు. సరేనా? ఇలా పెట్టి స్టిచ్చింగ్ అలవాటు ఉంటే ఓకే, లేదు అనుకుంటే కనుక ఈ హెమ్మింగ్ బెల్ట్ అన్నది మీరు స్క్వేర్ నెక్ కాబట్టి ఇక్కడి నుంచి ఇలా రఫ్గాని మొత్తం అంతా ఇలా చూసుకోవాలి. చూసుకుని కొద్దిగా ఎక్కువ ఉన్నట్టే తీసుకోండి. సరేనా? తీసుకుని మీకు అలవాటు ఉంటే ఇలా పెట్టి డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ అలవాటు లేకపోతే కనుక 2 అంచులు కలిపి ఫస్ట్ ఒక లైన్ ఇలా స్టిచ్చింగ్ చేసేయండి. ఇప్పుడు ఇలా మనం హెమ్మింగ్ బెల్ట్ని రెడీ చేసుకున్నాం. సరేనా? ఫస్ట్ ఇక్కడ మనకి కార్నర్ పాయింట్ చూడండి. ఇక్కడ మీకు తెలియడం కోసం నేను ఇలా కార్నర్కి ఇలా స్ట్రైట్గా ఇలా మార్కింగ్ చేస్తున్నాను. ఇదొక కార్నరు, అలాగే ఇదొక కార్నర్. మీరు స్టార్ నెక్ అయినా అలాగే ఈ స్క్వేర్ నెక్ అయినా సరే ఇదే రకంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఓపెన్గా మనం కుట్టుకున్న పట్టీ ఉంది, లైన్ ఉంది చూసారా, దాన్ని ఈ పట్టీ మీదకి ఇలా పెడతారు. ఎప్పుడు కూడా నెక్ స్టిచ్చింగ్ చేసినప్పుడు మీరు కొద్దిగా పట్టీని ఎక్కువే పైకి వదిలేయండి, తర్వాత కటింగ్ చేసి తీసేసుకోవచ్చు. పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేయాలి. అంటే 1/4 ఇంచు మార్జిన్. ఈ పాదం అంచుకి ఈ ఎడ్జ్ క్లాత్ ఉండేటట్టు చూసుకుంటే దీన్ని పాదం ఖర్చు అంటాం. ఇలాగా ఆ కార్నర్ వచ్చే వరకు కొద్ది ముందు వరకు ఫస్ట్ ప్లెయిన్గా స్టిచ్ చేసేసుకోండి. ఇది చూసారు కదా, ఇక్కడ వరకు వచ్చి ఆగాము. చూడండి, ఇలా ఎంతవరకు ఆగాము కదా. ఆగిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలాగ ఫోల్డ్ చేస్తే ఇప్పుడు చూడండి, ఈ అంచు ఈ కార్నర్కి, ఈ అంచు ఈ కార్నర్కి ఇలా పెట్టిన తర్వాత ఒక రకమైన ఫోల్డింగ్ అన్నది ఇలా వస్తుంది. సరేనా? ఇప్పుడు చూడండి, ఇలా మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఇది కార్నరు, ఇక్కడికి కార్నర్, ఇది కార్నర్. సరేనా? ఇది కార్నర్ కదా. ఇలా పెడితే ఇది ఇక్కడి నుంచి ఈ క్లాత్ని మనం ఈ అంచుని మళ్ళీ ఈ పట్టీకి ఇలా పెట్టినప్పుడు చూసారు కదా, ఒక కార్నర్ లాగా వస్తుంది. ఇక్కడ ఈ కార్నర్, ఈ 2 పొరలు ఎక్కడైతే కార్నర్ వచ్చిందో అక్కడికి ఇలాగ పెట్టాలి. ఇక్కడ వీ షేప్ వచ్చినట్టుగా ఇలాగా వస్తుంది. సరేనా? ఇక్కడి నుంచి పాదం ఖర్చు అంటున్నాం కాబట్టి ఇలా స్ట్రైట్గా ఇలా ఇంతవరకు స్టిచ్చింగ్ అన్నది ఇలా చేయాలి. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. నీడిల్ కింద ఉంది కదా, ఇప్పుడు పాదాన్ని ఇలా ఎత్తి ఇలా తీసుకురండి. ఇలా తీసుకొస్తే చూసారు కదా, ఇక్కడ కార్నర్ పాయింట్ వస్తుంది, ఈ అంచు మళ్ళీ ఇక్కడికే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. చూడండి, ఇప్పుడు ఇది కార్నర్, అలాగే ఇది కార్నర్. సరేనా? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇలా వేలు పెట్టి ఈ పట్టీని ఈ లైన్కి ఇలా తీసుకురండి. తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఈ 2 కలిసి ఆటోమేటిక్గా మీకు చూడండి ఈ కార్నర్, ఇది మీకు అర్థం కాకపోతే
ఈ కార్నర్ లైన్ని ఇంకా పొడిగించండి. పొడిగించినప్పుడు ఈ కార్నర్ పాయింట్ ఇక్కడ ఉండాలి. ఇది ఇలా పెట్టిన తర్వాత చూడండి, ఇది ఈ ఫోల్డింగ్ అన్నది కార్నర్కి రావాలి, ఇక్కడ ఫోల్డింగ్ అన్నది ఈ లైన్కి రావాలి. సరేనా? ఇలా పెట్టాలి. ఇలా పెట్టి పాదం ఖర్చు అన్నది ఇలా స్టిచ్ చేయండి. మళ్ళీ ఇలా వస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంది కొద్దిగా ఇలా కట్ చేసి తీసేయండి. ఆ తర్వాత ఈ కార్నర్ ఉంది చూసారా, కార్నర్ది కుట్టు వరకు కూడా ఇలా కార్నర్ పాయింట్స్ ఖచ్చితంగా కటింగ్ చేయాలి. మిగతాది ఎక్కడ కట్స్ పెట్టినా పెట్టకపోయినా ఈ కార్నర్లోని కుట్టు వరకు ఇలా కట్టింగ్స్ అన్నవి పెట్టాలి. ఆ తర్వాత ఈ పట్టీని చూసారు ఇలా వచ్చింది కదా, ఈ పట్టీని ఇలా లోపల వైపుకి ఇలా మడిచేయండి. మడిచేసి లోపల వైపు నుంచి మీరు హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇది ఒక రకమైన పద్ధతి అనమాట. ఈ స్క్వేర్ నెక్లో స్టిచ్చింగ్ చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయండి. చాలా రకాలుగా కూడా మనం స్టిచ్చింగ్ చేయొచ్చు. ఇది సింపుల్ వే అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇలా అంతే. ఇక్కడి నుంచి ఇలా వచ్చేటట్టుకి ఇలా మీకు కార్నర్ పాయింట్ అన్నది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అంతే, చూసారు కదా, నీట్గా బ్యాక్ సైడు మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు నీట్గా ఈ లైన్ని ఇక్కడ ఎలాగా ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి ఇంకేం ఫోల్డింగ్స్ మీరేం చేయాల్సిన అవసరం లేదు. స్ట్రైట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం అంటే హెమ్మింగ్ చేయడం, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా ఇది హెమ్మింగ్ చేయడం అంతే. ఇక్కడ కూడా ఇలా వచ్చినప్పటికి ఇలా హెమ్మింగ్ చేస్తారు, మళ్ళీ ఇలా హెమ్మింగ్ చేసుకుంటూ ఇలా వచ్చేస్తారు. సరేనా? ఈ అంచులంటే మొత్తం నెక్ అంతా హెమ్మింగ్ చేసుకుంటే మీకు నీట్గా ఈ స్క్వేర్ నెక్ అన్నది చూసారు కదా, ఎక్కడా కూడా తేడా లేకుండా నీట్ ఫినిషింగ్తో మీకు ఈ కార్నర్ పాయింట్స్ అన్నవి ఇలా వచ్చేస్తాయి. సరేనండి, ఈ రకంగా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా ఈజీ అనమాట, చాలా సింపుల్ అనమాట. ఆ ఫోల్డింగ్ చేయడం వస్తే కార్నర్లోనే సరిపోద్ది. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.